నగరంలోని స్థానిక 47వ డివిజన్ కుక్కలగుంట నందు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం ఎవరు పోటీ చేసినా తమ సాయ శక్తుల కృషి చేస్తామని, ప్రజల నుంచి స్పందన అపురూపంగా ఉందని, జనసేన తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టె వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరానికి చెందిన డివిజన్ ఇన్ఛార్జీలు, వీర మహిళలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్ కుక్కలగుంట మహాలక్ష్మ దేవస్థానం నుంచి ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఇళ్లకు పోయినా, ఏ అంగళ్ళకు పోయినా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తామని చెప్పి మహిళలు వాళ్ళంతటా వాళ్లే స్వచ్ఛందంగా బయటకు వచ్చి తెలపడం నిజంగా చాలా సంతోషాన్ని ఉంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ చౌకబారు రాజకీయాలని పక్కన పెట్టి ఈసారి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఏ అభ్యర్థినైనా జనాలు ఆశీర్వదించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా వారంతటా వారే వచ్చి ముందరకు వచ్చి చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా నెల్లూరు నగరం మొత్తం జనం కోసం జనసేనతో ప్రతి ఒక్క కరపత్రాన్ని, వైసీపీ వైఫల్యాల మీద ప్రతి ఒక్క కరపత్రాన్ని అందించి ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగేలాగా చేసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించి ప్రజా ప్రభుత్వ స్థాపన దిశగా జనసేన పార్టీ అడుగులు పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఖచ్చితంగా ఆయన చెప్పారు కాబట్టి మేము 100% పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము ముందరకు వచ్చి గెలిపించుకునేదానికి కానీ మా సాయశక్తుల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునేదానికి సర్వశక్తులు కొట్టిస్తామని చెప్పి తెలియజేస్తాం.